తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తెనాలి ప్రభుత్వం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన గాజుల పావని మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. 32 ఏళ్ల పావని ఈ నెల 24వ తేదీన తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ వికటించి గాజుల పావని మృతి చెందిందని బంధువులు మంగళవారం తెనాలి డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆపరేషన్ సమయంలో చిన్న ప్రేగుకు యూరినరీ బ్లాడర్కు 2.5 cm x 2.5 cm గాయం చేసి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. పావని శరీరం ఒక్క రోజు వ్యవధిలోనే విషతుల్యమై సెప్టసీమియా కారణంగా షాక్లోకి వెళ్ళిందని వాపోయారు. వెంటనే గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఫలితం లేక మృతి చెందిందని, ఆపరేషన్ చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని, మహిళా కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం వద్ద నినాదాలతో డిమాండ్ చేశారు. డాక్టర్ రాంబాబుపై నిర్లక్ష్యం వహించిన డాక్టర్ రాంబాబుపై నిర్లక్ష్యం వహించిన డాక్టర్ రాంబాబుపై పావని కుటుంబానికి